అవతార్ మెహర్ బాబాకి జై. సెప్టెంబర్ 7, 1953. ఆ రోజు బాబా ద హైయెస్ట్ ఆఫ్ ద హై, అంటే నేను ఉన్నతోన్నతుడను అనే విషయం గురించి చెప్పారు. దాని గురించి మనము 2 పార్ట్స్లో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇది పార్ట్ 1. ఎరుకతో కానీ ఎరుక లేకుండా కానీ, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రతి జీవరాశి, ప్రతి మానవుడు తన వ్యక్తిత్వాన్ని ప్రకటించుకోవడానికి కృషి చేస్తూనే ఉంటాడు. కానీ చివర్లో మానవుడు తాను అనంతుడనని, అవిభాజ్యుడనని అనుభూతి పొందినప్పుడు మాత్రమే భగవంతునిగా తన వ్యక్తిత్వం యొక్క ఎరుకను పూర్తిగా అతను పొందుతాడు. ఆ విధంగా అనంతమైన శక్తి, జ్ఞానానందాలను అనుభవిస్తాడు. ఈ విధంగా మానవుడు భగవంతుడై సద్గురువు లేక కుతుబ్గా గుర్తించబడతాడు. ఈ మానవుని ఆరాధించడం భగవంతుని ఆరాధించడమే. భగవంతుడు మానవ రూపంలో వ్యక్తమై మానవాళి తన దివ్యత్వాన్ని ప్రదర్శించినప్పుడు ఆయన అవతారునిగా, మెస్సయ్యగా, ప్రవక్తగా గుర్తించబడతాడు. ఈ విధంగా భగవంతుడు మానవుడవుతాడు. అందుచేత అనంతుడైన భగవంతుడు అన్ని కాలాల్లోనూ యుగ యుగాలుగా అనంతమైన తన కారుణ్యంతో మానవ రూపంలో మానవ స్థాయికి దిగివచ్చి మానవుల మధ్య ఆవిర్భవిస్తూ ఉంటాడు. కానీ మానవుల మధ్య ఆయన కూడా ఏ ఇతర ప్రాపంచిక వ్యక్తి మాదిరిగానే చూడబడతాడు. కానైతే తాను యుగావతారుణ్ణని ప్రకటించడం ద్వారా ఆయన భూమిపై తన దివ్యత్వాన్ని ధృవపరిచినప్పుడు మాత్రం ఆయనను భగవంతునిగా అంగీకరించిన కొద్దిమంది ఆయనను ఆరాధిస్తారు. భూమిపై ఆవిర్భవించిన భగవానునిగా ఆయన్ను తెలుసుకున్న కొద్దిమంది ఆయనను స్తుతిస్తారు. కానీ ఆయన భౌతికంగా తమ మధ్య ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆయనను నిరాకరించడం మిగతా మానవులందరి వంతు అవుతుంది. మానవాళి ఎడల తనకు గల అనంతమైన ప్రేమ మూలంగా వారి నిమిత్తమై మానవ స్థాయికి దిగివచ్చి మానవ రూపంలో తనను అవతారునిగా ప్రకటించుకున్న భగవంతుడు ఆ మానవుల చేతనే నేరారోపణ గావింపబడి చిత్రహింస కావింపబడమే కాక అవమానింపబడి నిరాకరింపబడతాడు. ఈ విధంగా అవతారుని రూపంలో భగవంతుని వ్యక్తీకరణను నిరాకరించడంలోనే కనీసం పరోక్షంగానైనా వారు అనంత శాశ్వత స్థితిలో భగవంతుని అస్తిత్వాన్ని నిర్ధారిస్తున్నారు. కనుక అవతారుడు ఆ చిత్రహింసనంతా భరిస్తాడు. మానవ రూపంలో అవతారునిగా, మెస్సయ్యగా, ప్రవక్తగా, సనాతన పురుషునిగా, ఉన్నతోన్నతునిగా తనను తాను వ్యక్తపరుచుకునే ఏకైక అనంత శాశ్వత విభాజ్యుడైన భగవంతుడు ఎప్పుడూ ఒక్కడే. కనుక అవతారుడు కూడా ఎప్పుడూ ఒక్కడే. మానవాళిని అజ్ఞానగర్తాన్ నుండి లేవనెత్తడానికి, భూమాన్వితమైన బంధనాల నుండి వారిని విముక్తులను చేయడానికి ఈ ఒకే అవతారుడు శాశ్వతంగా విభిన్న కాలాల్లో విభిన్నమైన మానవ రూపాలను, నామాలను ధరించి విభిన్న ప్రాంతాల్లో సత్యాన్ని విభిన్న విధాలుగా విభిన్నమైన భాషల్లో విశదీకరించడానికి మరల అవతరిస్తూ ఉంటాడు. అవతారునిగా వ్యక్తమైన భగవంతుని రూపాల్లో అత్యధికంగా గుర్తింపబడి మిక్కిలిగా ఆరాధించబడే వారిలో రామ, కృష్ణ, బుద్ధ, జీసస్, మహమ్మద్ కంటే ముందున్న కారణంగా జొరాస్ట్రర్ని అవతరణ అతి ప్రాచీనమైనది. ఆయన వేలాది సంవత్సరాలకు పూర్వమే సత్యసారాన్ని మంచి తలపులు, మంచి మాటలు, మంచి చేతలు అనే 3 ప్రాథమికమైన ఆదేశాల రూపంలో ప్రపంచానికి అందించారు. అంతు తెలియని రీతిలో మానవాళిని సత్యం వైపు నడిపించడంలో ప్రతి కాలంలోనూ అవతారం చేత ఈ ఆదేశాలే ప్రత్యక్షంగానో ఏదో ఒక రూపంలో నిరంతరంగా విప్పి చెప్పబడుతూనే ఉంటాయి. ఎప్పటికీ విప్పి చెప్పబడుతూనే ఉంటాయి. మంచి తలుపులు, మంచి మాటలు, మంచి చేతలు అనే నియమాలను ఆచరణలో పెట్టడం అసాధ్యం కాకపోయినా అనిపించేటంత సులభ సాధ్యం కాదు. కానీ ఈ నియమాల ప్రకారం తూచా తప్పకుండా నిజాయితీతో జీవిస్తూ జీవన్మరణాన్ని అభ్యసించడం ఎంత అసాధ్యమో అంత అసాధ్యం.
నిజమైన వారి సంఖ్య స్వల్పమే కావచ్చు కాక, కానీ ప్రపంచంలో అసంఖ్యాకులైన సాధువులు, మహాత్ములు, మహాపురుషులు, యోగులు, వలీలు ఉన్నారు. ఆ కొద్దిమంది నిజమైన వారు తమ తమ ఆధ్యాత్మిక స్థాయిలను అనుసరించి సాధారణ మానవుల స్థాయికి, ఉన్నతోన్నతిని స్థాయికి కూడా చెందని ఏదో కోవకు చెందుతారు. నేను మహాత్ముడను కాను, మహాపురుషుడను కాను, సాధువును కాను, సన్యాసిని కాను, యోగిని కాను, వలీని కాను. భోగభాగ్యాలను పొందాలని కానీ, తమకున్న వాటిని నిలుపుకోవాలని కానీ కోరికతో నన్ను ఆశ్రయించే వారికి, బాధ నుండి, నిరాశ నుండి నా ద్వారా ఉపశమనాన్ని కోరేవారికి, ప్రాపంచికమైన కోరికల సాఫల్యానికి, సంతృప్తికి నా సహాయాన్ని అందించేవారికి, వీరందరికీ నేను మరొక్కసారి నొక్కి చెప్పేదేమంటే, నేను సాధువుని కానీ, సన్యాసిని కానీ, మహాత్ముడను కానీ, మహాపురుషులను కానీ, యోగిని కానీ కానందువలన వీటన్నిటినీ నా ద్వారా ఆశించడం పరిపూర్ణమైన నిరాశను ఆహ్వానించడమేనని. అయితే ఈ నిరాశ పైకి కనబడేది మాత్రమే. ఎందుచేతనంటే ప్రాపంచికమైన కోరికలను సంపూర్ణంగా మార్పు చెందించే ఉపకరణంగా ఈ నిరాశే చివరకు తప్పనిసరిగా పనిచేస్తుంది కనుక. మధ్యస్థితిలోనున్న సాధువులు, యోగీలు, వలీలు ఇంకా ఇతరులు అద్భుతాలను ప్రదర్శించి సహాయం కొరకు, ఉపశాంతి కొరకు తమ వద్దకు వచ్చే వ్యక్తుల క్షణికమైన భౌతిక అవసరాలను సంతృప్తిపరచగలరు, సంతృప్తిపరుస్తున్నారు కూడా. నేను సాధువును కానట్లయితే, సన్యాసిని కానట్లయితే, యోగిని కానట్లయితే, మహాపురుషులను కానట్లయితే, వలీని కానట్లయితే మరి నేనెవరు అనే ప్రశ్న సహజంగా ఉద్భవిస్తుంది. అయితే నేను సాధారణ మానవుడైనా కావాలి, లేదా ఉన్నతోన్నతుడనైనా కావాలి అన్నది సహజంగా ఊహకందే సమాధానం. కానీ ఒక్క విషయం మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను. అదేమంటే మధ్యస్థితి గల సాధువులు, సన్యాసులు, యోగులు మొదలైన వారిలో నేనెన్నడూనూ చేర్చబలజాలనని. నేను కేవలం సాధారణ మానవుడే అయినట్లయితే నా సామర్థ్యాలు, శక్తులు పరిమితమైనవి అయి ఉంటాయి. సాధారణ మానవుని కంటే నేను గొప్పవాడునూ కాదు, వేరూ కాదు. అందుచేత ప్రజలు నన్ను ఆ విధంగా భావించినట్లయితే వారు నా నుండి అద్భుతాల రూపంలో కానీ, ఆధ్యాత్మిక పర్యవేక్షణ రూపంలో కానీ, సాధారణ మానవుని కంటే నేను గొప్పవాడను కాను, వేరు కాదు. అందుచేత ప్రజలు నన్ను ఆ విధంగా భావించినట్లయితే వారు నా నుండి అద్భుతాల రూపంలో కానీ, ఆధ్యాత్మిక పర్యవేక్షణ రూపంలో కానీ అసాధారణమైన సహాయాన్ని ఏమీ ఆశించకూడదు. తమ కోరికలను తీర్చమని నన్ను ఆశ్రయించడం కూడా అప్పుడు అర్ధరహితమే అవుతుంది. అలా కాకుండా నేను సాధారణ మానవుని స్థాయికి అతీతంగా ఉండి సాధువులు, యోగుల స్థితి కంటే ఇంకా అతీతంగా ఉన్నట్లయితే నేను ఉన్నతోన్నతుడనై తీరాలి. అలా అయిన పక్షంలో మీ మానవ మేధతోనూ పరిమిత మనస్సుతోనూ నా స్థితిని తెలుసుకోవడానికి ప్రయత్నించడం, ప్రాపంచకమైన కోరికలతో నన్ను ఆశ్రయించడం మూర్ఖత్వమే కాక శుద్ధ అజ్ఞానం కూడా. ఎందుచేతనంటే ఎంతటి మేధావంతమైన ప్రయత్నమైనా సరే నా విధానాలను ఎన్నటికీ అర్థం చేసుకోలేదు, నా అనంత స్థితిని నిర్ణయించలేదు. నేను ఉన్నతోన్నతుడనే అయినట్లయితే నా నిర్ణయమే శాసనం అవుతుంది. నా ఇచ్ఛయే ఆ శాసనాన్ని నడిపిస్తుంది. నా ప్రేమయే విశ్వానికి ఆధారభూతమవుతుంది. పైకి కనబడే మీ కష్టాలు, క్షణభంగురమైన బాధలు అన్నీ కూడా చివరికి మంచి చేయడం కోసం నా ప్రేమ మూలంగా ఉత్పన్నమైనవే. అందుచేత మీ బాధల నుండి తప్పించడం నిమిత్తమైన నన్ను ఆశ్రయించడం, మీ ప్రాపంచికమైన కోరికలను నేను పరచగలనని ఆశించడం అసాధ్యమైన దానిని నన్ను చేయమండం అవుతుంది. నేను ఇంతకు ముందే విధించిన దాన్ని ఉపసంహరించుకోవడమే అవుతుంది. జై బాబా. మళ్ళీ మనము ఇంకొక ఎపిసోడ్లో కంటిన్యూ చేసుకుంటాం. అవతార్ మెహర్ బాబాకి జై. ఉన్నతోన్నతుడను అనే విషయమై మనము పార్ట్ 1లో తెలుసుకున్నాము. ఇప్పుడు దానికి కంటిన్యూషన్ పార్ట్ 2. మనం గనక ఏమన్నా కోరికల్ని బాబాని మన సంతృప్తి కోసం మనం అడిగినా
అసాధ్యమైన దాన్ని నన్ను చేయమండం అవుతుందన్నారు బాబా. నేను ఇంతకు ముందే విధించిన దాన్ని ఉపసంహరించుకోమండమే అవుతుంది అని బాబా క్లియర్గా చెప్పారు. ఇప్పుడు కంటిన్యూషన్ చూద్దాం. మీరు యథార్థంగాను పూర్తి విశ్వాసంతోనూ మీ బాబాను ఉన్నతోన్నతినిగా స్వీకరించినట్లయితే మీ కోరికల సంతృప్తి కోసం ఆక్రోశించడం కాక మీ జీవితాన్ని ఆయన పాదాల చెంత సమర్పించడమే మీకు తగి ఉంటుంది. ఉన్నతోన్నతుడనైన బాబా వంటి వాని పాదాల చెంత మీ ఒక్క జన్మ కాదు, కోట్లాది జన్మలను అర్పించిన అతి స్వల్పమైన త్యాగం మాత్రమే అవుతుంది. ఎందుచేతనంటే మీ అశాశ్వత జీవనంలోని అసంఖ్యాకమైన అంధ మార్గాల గుండా మిమ్మల్ని సురక్షితంగా నడిపించగల ఖచ్చితమైన తిరుగులేని సహాయకారి బాబా యొక్క అపరిమితమైన ప్రేమ మాత్రమే. తాము ఏదో ఒకనాడు విడిచిపెట్టి తీరవలసిన తమ సర్వస్వాన్ని, అంటే తనువు మనస్సు సంపాదించుకున్న సర్వస్వం నాకు సమర్పించేవారు ఏదైనా ఉద్దేశాన్ని పెట్టుకొని సమర్పించినట్లయితే ఎన్నడూ తరగని అనంత ఆనందం అనే సంపదను పొందాలనుకుంటే ప్రాపంచికమైన వస్తువులను విడిచిపెట్టియే తీరాలని అవగాహన చేసుకున్నందువలన తమ సర్వస్వాన్ని నాకు సమర్పించేటట్లయితే వారి ఎడల నాకు ఏ విధమైన మొహమాటము ఉండదు. అత్యున్నతమైన సంపాదన ఎడలగల కోరిక ఈ సమర్పణను పట్టుకుని వేలాడుతున్నందువలన ఆ సమర్పణ సంపూర్ణం కానేరదు. నేను ఉన్నతోన్నతుడనే అయినట్లయితే మీ కోరికలను తీర్చడం కంటే మీకున్న సమస్తాన్ని, మీ కోరికలను పూర్తిగా ఊడ్చివేసి మీ కోరికలన్నింటినీ దహించివేసి మిమ్మల్ని కోరికలు లేనివారుగా చేయడమే నాకు పాత్రోచితంగా ఉంటుంది. సాధువులు, సన్యాసులు, యోగులు, బలీలు మీరేది కోరితే దాన్ని ఇవ్వగలరు. కానీ నేను మీ కోరికలన్నింటినీ తీసివేసి మిమ్మలను బంధనాల నుండి విముక్తులను చేసి అజ్ఞాన బంధనాల నుండి విముక్తులను చేస్తాను. నేను తీసుకునేవాడినే కానీ మీరు కోరిన వాటిని మీరు కోరిన విధంగా ఇచ్చేవాడిని కాను. మేధావులు తమ మేధస్సు ద్వారా నన్నెన్నటికీ అర్థం చేసుకోలేరు. నేను ఉన్నతోన్నతుడనే అయినట్లయితే మేధస్సుతో నన్ను కొలవడం, పరిమిత మానవ మనస్సుతో నా విధానాల అంతు తెలుసుకోవడం అసాధ్యమవుతుంది. నన్ను ప్రేమిస్తూ నా ఎడల తీవ్రమైన ఆరాధనా భావంతో భక్తి శ్రద్ధలు కనిపించే వారి కోసం కాదు, నన్ను కించపరిచి జుగుప్సతో నా వైపు వేలెత్తి చూపే వారి కోసం కూడా కాదు. నా చుట్టూ కోట్లాది ప్రజలు గుమికూడడం కోసం కాదు నేనున్నది. గుంపులో చెల్లాచెదరై మౌనంగాను నిరాడంబరంగాను తమ సర్వస్వాన్ని, తనువు మనస్సు, తాము సంపాదించుకున్న సర్వస్వాన్ని నాకు సమర్పణ చేసుకున్న కొద్దిమంది ఎన్నుకోబడిన వారి కొరకు నేను ఇంకా తమ సర్వస్వాన్ని సమర్పణ చేసి కూడా ఆ సమర్పణ గురించి చిన్న మెత్తు ఆలోచన కూడా ఎన్నడూ చేయని వారి నిమిత్తమే నేను తమ పరిత్యాగాన్ని గురించిన తలపును కూడా పరిత్యజించడానికి సంశుద్ధులైన వారు నాకు అనుసన్నతో తమ జీవితాలను సత్యం నిమిత్తమై అర్పించి వేయడానికి తమ వంతు కోసమై తీవ్రమైన కార్యక్రమం మధ్య కూడా నిరంతరమైన అప్రమత్తతతో వేచి చూస్తూ ఉంటారో వారందరూ నా వారే. నికృష్టమైన కష్టాలను కూడా ఇష్టంగాను ఆనందంగాను ఎదుర్కొనగల అజేయమైన ధైర్యం గలవారు, నా యందు అచంచలమైన విశ్వాసం కలిగి ఉండి తమ సౌకర్యాలను త్యాగం చేసైనా నా యొక్క అతి చిన్న ఇచ్ఛను సైతం నెరవేర్చడానికి ఆత్రపడేవారు, వీరే నన్ను యథార్థంగా ప్రేమించేవారు. తనను గొప్ప భగవద్భక్తునిగా భావిస్తూ దైవీ న్యాయం ప్రకారం తనకు కేటాయింపబడిన బాధ్యతను విస్మరించి చిట్ట చివరిలో తనకు శాశ్వత విముక్తిని ప్రసాదించడానికే ఉద్దేశింపబడిన కష్టాల నుండి ఉపశాంతి నిమిత్తమై సాధువులు, సన్యాసులు, యోగుల వెంటపడే వ్యక్తి కంటే తన ప్రాపంచిక బాధ్యతలను గౌరవమైన తన ధర్మంగా అంగీకరించి వాటిని విశ్వాసంతో నెరవేర్చే నాస్తికుడే నా దృష్టిలో ఎక్కువ అదృష్టవంతుడు. సమ్మోహనకరమైన శారీరక భోగాలపై ఒక కంటిని వేరొక కంటితో శాశ్వతానందే లేసాన్ని చూడగోరడం అసంభవమే కాక అత్యున్నతమైన కపటం కూడా.
మీరేదైతే తెలుసుకోవాలని నేను భావిస్తున్నానో దానినంతటినీ మీరు ఒకేసారి అర్థం చేసుకోవాలని నేను ఆశించలేను. మాటిమాటికి మిమ్మల్ని మేల్కొలిపి మీ పరిమిత మనస్సులలో బీజాలను నాటడమే యుగ యుగాలుగా నా పని. అవి కాలక్రమేణా మీరు తీసుకునే శ్రద్ధను, జాగ్రత్తను బట్టి మొలకెత్తి పుష్పించి మీరు పొందడానికి నిర్దేశింపబడి ఉన్న యథార్థ జ్ఞానం అనే ఫలాన్ని ప్రసాదిస్తుంది. ఆ విధంగా కాక మీ అజ్ఞాన ప్రేరితులై మీరు నడిచే త్రోవనే పోతామని మీరు పట్టుపట్టినట్లయితే మీరెన్నుకున్న ఆ అభివృద్ధి మార్గంలో మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. ఆ మార్గం గుండా ఎంత నెమ్మదిగానో బాధాకరంగానైనా అసంఖ్యాకమైన పునర్జన్మల తర్వాత మీరు దేన్నైతే ఇప్పుడే తెలుసుకోవాలని కోరుతున్నారో ఆ అనుభూతిని ప్రసాదించగలదు. కనుక అది పురోగమనమే. యథార్థమైన గమ్యాన్ని గురించిన మీ అజ్ఞానం యొక్క పరిమితిని బట్టి మీకు మీరు సృష్టించుకునే బాధల్లోనూ భ్రాంతి వలయంలోనూ మరింతగా చిక్కుకోకుండా కాపాడుకోవడానికి గాను ఇప్పుడే మేల్కోండి. మీతోనూ భగవంతుని ఎడల నిజాయితీతోనూ మెలగండి. ఎవరైనా సరే తన పొరుగువారిని ప్రపంచాన్ని గలరేమో కానీ సర్వజ్ఞుడైన వారి జ్ఞానం నుంచి మాత్రం తప్పించుకోలేరు. దేవీ న్యాయం అటువంటిది. నా చెంత చేరిన మీరు నన్ను ఉన్నతోన్నతినిగా అంగీకరించి నన్ను ఆశ్రయించుకోరేవారు భోగభాగ్యాల కోసము, ప్రాపంచిక వస్తు సముపార్జన కోసము ఆక్రోశించే కోరికను హృదయంలో నిలుపుకొని ఎప్పుడూ నా వద్దకు రారాదని మీ తనువు, మనస్సు, మీరు సముపార్జించుకున్న సర్వస్వము, వాటి అనుబంధాలన్నిటితో పాటుగా నాకు సమర్పించాలనే తీవ్రమైన తహతతో మాత్రమే నా వద్దకు రావాలని పునరుద్ఘాటిస్తున్నాను. మీ దుర్దశ నుండి విడిపించడానికి నన్ను అన్వేషించక నా ఇచ్చకు హృదయపూర్వకంగా అర్పణ కావడానికే నన్ను పొందండి. ప్రాపంచికమైన ఆనందం కోసం, క్షణిక సౌఖ్యాల కోసం నన్ను పట్టుకొని వేలాడక మీ ఆనందాన్ని, సౌఖ్యాలను నా పాదాల చెంత త్యాగం చేసి కష్టసుఖాల్లో నన్ను అంటిపెట్టుకుని ఉండండి. నా ఆనందమే మీ హాయిగా, నా సౌకర్యమే మీ విశ్రాంతిగా ఉండనీయండి. మీకు చక్కని ఉద్యోగం ఇప్పించమని నన్ను అడగడం కాక నన్ను మరింత శ్రద్ధగాను చిత్తశుద్ధితోనూ సేవించాలని కోరుకోండి. మీ జీవితాలను, మీకు ప్రియమైన వారి జీవితాలను రక్షించమని నన్ను యాచించడం కాక మిమ్మల్ని స్వీకరించి నా కొరకై మీ జీవితాలను అర్పించడానికి అనుమతించమని నన్ను యాచించండి. మీ శారీరక రుగ్మతలను నేను నయం చేయగలనని ఎన్నడూ ఆశించక మీ అజ్ఞానం నుండి విముక్తులను చేయమని నన్ను వేడుకోండి. నా నుంచి ఏదైనా స్వీకరించడానికి చేతులు చాచడం కాక ఉన్నతోన్నతంగా ఆశ్రయించిన నన్ను చేతులెత్తి స్తుతించండి. నేను సర్వోన్నతుడని అయినట్లయితే నాకు అసాధ్యమైనది ఏదీ ఉండదు. వ్యక్తిగత అవసరాలను తీర్చే నిమిత్తం నేను అద్భుతాలను ప్రదర్శించకపోయినా, అంటే ఆ విధంగా సంతృప్తిపరచడం, ఆ వ్యక్తిని మరింతగా ప్రాపంచికమైన బంధనాల్లో చిక్కుకునేటట్లు చేయడమే. అప్పుడప్పుడు నా అనంత శక్తిని అద్భుతాల రూపాల్లో ప్రదర్శిస్తూ ఉంటాను. కానీ అది సమస్త జీవరాశుల యొక్క సర్వమానవాళి యొక్క ఆధ్యాత్మికోన్నతి ప్రయోజనాల నిమిత్తమే. అయినా నన్ను ప్రేమిస్తూ నా యందు అచంచలమైన విశ్వాసం గల వ్యక్తులకు అప్పుడప్పుడు అద్భుతమైన అనుభవాలు కలిగాయి. వాటిని తమపై గల నా కృపాదృష్టి నజర్కు అంటకట్టడం జరిగింది. కానీ ఆ విధమైన వ్యక్తిగత అద్భుత అనుభవాలను నా ఉన్నతోన్నత స్థితికి అంటకట్టడం నా ప్రేమికులకు ఉచితమైన పని కాదని మీరందరూ తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నేను ఉన్నతోన్నతుడనే అయినట్లయితే దైవీ ప్రణాళికలో భ్రాంతియుతమైన ఈ మాయా నాటకాలన్నిటికీ నేను అతీతంగా ఉంటాను. అందువలన నన్ను ఉన్నతోన్నతినిగా గుర్తించిన నా ప్రేమికులకు కానీ, తమకి తెలియకుండా ఇతర మార్గాల ద్వారా నన్ను ప్రేమించే తదితరులు ఎవరికైనా కానీ ఏ విధమైన అద్భుత అనుభవాలైనా కలిగినట్లయితే అవి వారికి నా యందు కల దృఢ విశ్వాసం మూలంగానే. అచంచలమైన వారి విశ్వాసం అప్పుడప్పుడు మాయాశక్తిని అధిగమించి అద్భుతాలు అనబడే అనుభవాలను వారికి ఇస్తుంది. ఆ విధమైన దృఢ విశ్వాసం మూలంగా పొందబడే అనుభవాలు ఆ వ్యక్తులను మరింత ఎక్కువగా మాయాబంధనాల్లో
చెప్పుకునేటట్టు చేయక వారికి చివరకు మంచినే కలిగిస్తాయి. నేను ఉన్నతోన్నతుడనే అయినట్లయితే త్రుటి మాత్రంలో ప్రతి ఒక్కరికి భగవత్ సాక్షాత్కారాన్ని ప్రసాదించి సృష్టిలోని ప్రతి ప్రాణిని అజ్ఞాన బంధనాల నుండి విడుదల చేయడానికి నా విశ్వాత్మక న్యాయం యొక్క చిన్న ఇచ్చ చాలు. కానీ దైవీ న్యాయానుగుణంగా ఆజ్ఞానుభవం ద్వారా పొందబడే జ్ఞానమే ధన్యమైనది. నా విశ్వాత్మక న్యాయం యొక్క చిన్న ఇచ్చ చాలు, కానీ దైవీ న్యాయానుగుణంగా అజ్ఞానానుభవం ద్వారా పొందబడే జ్ఞానమే ధన్యమైనది. సద్గురువుల దర్శకత్వం చేతను ఉన్నతోన్నతికి సర్వార్పణ చేసుకోవడం ద్వారాను ఈ జ్ఞానం మీకు అజ్ఞానం మధ్యంలోనే అందుబాటులోకి తేయబడుతుంది. అవతార్ మెహర్ బాబా కీ జై. ఇంతటితో ఇది కూడా రెండవ భాగం కూడా ఇంతటితో ఈ ఉన్నతోన్నతుడను అనే విషయము పూర్తిగా అయిపోయింది.